హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము సుందరాకాండ విషయాలు తెలుసుకుంటూ ఆ విశేషాన్ని మనం అంతా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాము. కానీ మధ్యలో ఒక 15 రోజులు గ్యాప్ వచ్చింది కదర్రా. అనుకోకుండా నాకు టూరు వెళ్ళే అవసరం కలిగింది. టూరు వెళ్ళి రావడం మూలంగా నేను మధ్యలో ఈ కథను ఆపేశాను. అయితే ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తాను. చేయబోయే ముందు ఈరోజు ఆదివారం కదా, ఆదివారం విషయం ఏంటో మనము తెలుసుకుందాము. ఈ ఆదివారం అనేది చాలా గొప్పది. దీన్ని భానుసప్తమి అని కూడా అంటారనమాట. అయితే ఆదివారం రోజు సప్తమి తిథి రావడం వలన దీన్ని భానుసప్తమి అంటారనమాట. అసలు ఆదివారం అంటేనే మనకి ఈ సూర్యుడికి కూడా స్పెషల్ కదా. అసలు శ్రీరామచంద్రుడు అంతటి వాడే రావణుడిని యుద్ధంలో జయించడానికి సూర్యదేవుణ్ణి ప్రార్థిస్తాడన్నమాట. ఇది అందరికీ మనకి తెలిసిన విషయమే. ప్రతిరోజు కూడా ఎవరైతే సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేస్తారో వారికి అసలు అన్నింటా కూడా విజయం కలగడం అనేది తథ్యం, తప్పనిసరి అన్నమాట. సూర్య నమస్కారాలు చేయడం వలన ఎన్నో శుభ ఫలితాలను మనం తెలుసుకోగలుగుతాము. ఆ రోజు ఈ ఆదివారం రోజు, అందులో ముఖ్యంగా ఈ భానుసప్తమి రోజు ఆయన అనుగ్రహం కోసం మనం సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ, సూర్య ద్వాదశ నామాలు పఠించడం కానీ శ్రేష్టం అన్నమాట. కుదిరితే అన్నీ చేయొచ్చు, కుదరకపోతే కనీసం ఇందులో ఒకటైనా ఆయన్ని మనం మనసులో తలుచుకుంటూ చేయాలి. దీన్ని అందరూ కూడా ఈరోజు సద్వినియోగం చేసుకోవాలరా. అయితే ఈ నియమాలు ఒక్క భానుసప్తమికేనా అని అడుగుతారు చాలామంది. దీని వరకే పరిమితం కాదు. ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు మనకి సూర్యాష్టకంలో చెప్పడం కూడా జరిగిందనమాట. అయితే ఈరోజు మనము ఏంటంటే చాలా పదార్థాలు తినకూడదు, తాకకూడదు. ఏమేంటవి అంటే ముఖ్యంగా మద్యము, మాంసము మొదలైనవి తినేవాళ్ళు 7 జన్మల పాటు రోగాలతో బాధపడతారని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా ఆ జన్మాంతం కూడా దరిద్రం ఉంటుందిట. ఇంకా అవే కాకుండా ఈ స్త్రీ సమాగమం, తైలం రాసుకోవడం, మరి మద్యమాంసాలు ఇవన్నీ కూడా ఆదివారం నాడు విడిచిపెట్టాలి. విడిచిపెడితే ఏంటంటే వారికి దారిద్రం ఉండదు, సరాసరి సూర్యలోకాలకే వెళ్తారని ఒక ప్రశస్తి. ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఇది చాలా గొప్ప యోగం. సాధారణంగా ఆదివారం అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోందని తెలుసుకున్నాం కదా. అందులో అస్సలు మొట్టమొదటిది సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం. రెండవది అభ్యంగన స్నానం అనేది చెయ్యకూడదు. ఈరోజు కేవలం తల స్నానం మాత్రమే చెయ్యాలి. మూడవది ఒంటికి తలకి నూనె పెట్టుకోకూడదు. నాలుగవది ఉల్లి, వెల్లుల్లి, మద్యము, మాంసాహారం దూరంగా ఉండాలి. ఐదవది బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఎందుకంటే నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు కనుక ఆయన అనుగ్రహం ఉంటే మనకి అసాధ్యమైందంటూ ఏది ఉండదు. సూర్యారాధనతో విద్య, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది.
నిరుద్యోగులకి ఉద్యోగం కూడా లభిస్తుందన్నమాట. అంతేకాదండోయ్, అవివాహితులకు వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది, మనశ్శాంతి లభిస్తుంది. సూర్యారాధనతో మనకి లభించదంటూ ఏది కూడా ఉండదన్నమాట. ఈ భానుసప్తం అనేది సూర్యునికి సంబంధించిన ఒక గొప్ప పర్వదినం లాంటిది, గొప్ప యోగం కూడా. ఈరోజు చేసే స్నానం, దానము, జపము, హోమము 1,00,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్తోంది. ఈరోజు మనం ఏం చేయాలంటే ఆవు పాలతో పరమాన్నం చేసి సూర్యభగవానుడికి నివేదించాలి. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానాధికాలు చేయకుండా ఆహార నియమాలు పాటించని వాళ్ళకి అనారోగ్యం చేసి రోగాలు వస్తాయని కూడా, దరిద్రం పడుతుందని కూడా శాస్త్రం వచనం. ఈ విషయాన్ని మనకి పరమశివుడే సూర్యాష్టకంలో తెలియజేశారని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా. మరి ఇదంతా భానుసప్తమి రోజు చక్కగా ఇదంతా పాటించి, అంతేకాకుండా ప్రతి ఆదివారం కూడా ఇలా పాటించటానికి మనం ప్రయత్నిద్దామరా. ఈ ఆదివారం మాత్రం కరెక్ట్గా ఇలా చేసుకుందాం. మరి ఏం చేద్దాం, ఇంకా సమస్త లోకం సుఖినో భవంతు అనుకుందాం. సూర్యనారాయణని చక్కగా రేపు కొలవండి అందరూ కూడా. మరి ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ తెలియజేయడం వలన మనకి తెలిసిన మంచి విషయాన్ని అందరికీ తెలియచేయాలి. చెడ్డ విషయం అయితే మనలోనే దాచుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని మనం గమనిస్తే ఎవరికో మంచి చేయడం కాదు, ముందు మనకి మనం మంచి చేసుకున్నాము అనే భావం ఒకటి మనలో ప్రవేశిస్తుంది. అంతే కదా. చెడు చేసినంత మాత్రాన ఏమవుతుంది చెప్పండి? కాసేపు అందరం ఆ విషయం గురించి మాట్లాడుకొని నవ్వుకుంటాము. ఆ విషయం ఆ విధంగా ప్రచారం జరగటం వలన అసలు చెడే జరగకుండా అలా ప్రచారంలోకి వచ్చిన వ్యక్తి ఎంత బాధపడతారు? ఆ ఒక్క విషయం ఆలోచించాలి. అదే ప్లేస్లో మనముంటే ఎలాగా, ఏంటి అనేది కూడా ఆలోచించాలి. అందుకని చెడు మాటల్ని ఎవరైనా చెప్పినప్పటికీ విని వదిలేయాలి. మంచి ఉందనుకోండి, మనం 10 మందికి తెలియజేయాలి. ఈరోజు ఆదివారం విషయం అందరికీ తెలియజేస్తూ మనం కూడా తరిద్దామర్రా. మరి రేపు మళ్ళీ కలుసుకుందాం. బాయ్. మీ గౌరీ పూర్ణ.